నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఇదైతే మా పెసర చేనండి. పెసర చేను చూడడానికి చాలా బాగుంది అనిపిస్తుంది కదా. దీనిలో ఏ విధమైన తెగుళ్ళు ఉన్నాయో ఇంకా వైరస్లు ఉన్నాయో దీనికి ఏ సమయాల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలో ఈ వీడియోలో చూస్తాను. మీకు వీడియో చూసేదానికంటే ఒక చిన్న లైక్ చేయండి ముందుగా. అయితే లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇతరులకు షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ వారికి కూడా తెలుస్తుందండి. మేము డిసెంబర్ 12న విత్తనాలు చల్లామండి. ఇప్పుడు చల్లుతుంది అయితే పెసర విత్తనాలు. ఈ వీడియో కూడా పెట్టాను, మీకు చూసే ఉంటారు. ఈ పెసర విత్తనాలు చల్లిన తర్వాత 25 రోజులకి మనం చేనును తడుపుకోవాలండి. ఎందుకు అప్పుడే తడపాలంటే ఆ సమయంలోనే కలుపు అనేది వస్తుందండి ఫుల్గా. మాకు లేట్ అయిపోయింది ఒక 10 days వరకు. ఈలోపే బంగారు తీగ బాగా వచ్చేసిందండి, చూస్తున్నారు కదా. బంగారు తీగ చేను మొత్తం ఫుల్గా వ్యాపించింది. ఈ బంగారు తీగకి ఎలాంటి టెక్నికల్స్ కానీ ఏ విధమైన మందులు ఇంతవరకు లేవండి. దీన్ని వ్యాప్తి చెందకుండా మాత్రమే కొన్ని మందులు వచ్చాయి. వాటిల్లో నాకు తెలిసింది మేము స్ప్రే చేసే ముందు ఇమాజర్ఫిర్ అనే టెక్నికల్ కలిగిన మందండి. అదే మనకు వాడుక భాషలో పర్ష్యూట్ అంటారు. ఇది మనకి డీలర్స్ చూపించిన మోతాదుల్లో స్ప్రే చేసుకుంటే ఈ బంగారు తీగని వ్యాప్తి చెందకుండా మాత్రమే ఆపగలుగుతాము. పూర్తిగా నివారించటం అనేది కుదరదు, లేదండి. ఈ మందు స్ప్రే చేయాలంటే నీళ్ళన్నీ బయటకు తీసేసి తేమగా ఉన్నప్పుడు స్ప్రే చేయాలండి. అది కూడా చేను మొత్తం చేయకూడదు. అది ఎక్కడైతే బంగారు తీగ ఉందో ఆ ప్రదేశంలో మాత్రమే స్ప్రే చేయాలి. అది ఎలాగా వ్యాప్తి చెందకుండా ఉంటుంది అంటే, ఈ మందు స్ప్రే చేసినప్పుడు మొక్క షాక్కు గురవుతుంది. ఆ పరిణామ క్రమంలో మొక్క అనేది ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోలేదండి ఆ షాక్లో. తద్వారా బంగారు తీగకు కూడా ఆహారం సప్లై అవ్వదు. అందుకని చెప్పి బంగారు తీగ ఎదుగుదల ఆగిపోతుందండి, వ్యాప్తి చెందటానికైతే ఉండదు. ఆ విధంగా బంగారు తీగని వ్యాప్తి చెందకుండా మాత్రమే ఆపగలము. నేను చూపించేదైతే పండాకండి. ఇది అందరూ తెగులు అనుకుంటారు, కానీ ఇది వైరస్ అండి. ఎల్లో మజాక్ అంటారు. ఇది తెల్లదోమ వ్యాప్తి వల్ల వస్తుందన్నమాట. ఈ పండాకు మీద వచ్చిన దోమ వేరే ఆకుల మీద వాలినా కూడా అన్ని మొక్కలకి వ్యాపిస్తుంది. దీన్ని నివారించటానికి ఎస్టిమా ప్రైడ్ అనేటువంటి టెక్నికల్ కలిగిన మందుని స్ప్రే చేసుకుని ఈ తెల్లదోమని నివారించవచ్చండి. అప్పుడు మన పండాకు కంట్రోల్ అవుతుందన్నమాట. అది మళ్ళీ చెబుతున్నాను, తెగులు కాదు, వైరస్. నేను ఇప్పుడు మీకు చూపించేదైతే బూడిద తెగులండి. మీకు మొన్న షార్ట్ వీడియో చేశాను. ఈ తెగుల్ని బూడిద తెగులు అన్నమాట. ఈ బూడిద తెగులు ఎందుకు వస్తుంది అంటే, మన మంచు ఎక్కువగా వచ్చినప్పుడు మంచు కురుస్తుంది కదా, ఆ మంచు వల్ల బూడిద తెగులు అనేది వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికైతే చాలా రకాల మందులు ఉన్నాయండి. ఇండెక్స్ అని, సాఫ్ అని, బాపిస్టన్ అని ఈ విధమైన మందులు స్ప్రే చేసుకుని ఈ బూడిద తెగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీగానే కంట్రోల్ అవుతుందండి. ఇది నేను మీకు చూపిస్తుంది అయితే ఎలుక పొట్లండి. వీటి గురించి కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను, ఇవి ఏ విధంగా పెడతారనేది. మాకు కొంచెం ఎలుకలు పెడితే ఎక్కువేనండి. ఈ గట్టు చాలా పొడవుగా పెద్దగా ఉంటుంది, అందుకని ఎలుకల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వీలుంటే ఇది కూడా వీడియో చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.